బాలు అమ్మగారు అంటున్నారు అక్క అనకుండా. బాలుగా నిన్న అయ్యో బాలాజీనా అంతగా అయ్యి బాబోయ్ మామూలుగా వెళ్ళా అంటున్నారు మా శివనాగా. అమ్మా సిస్టర్ సిస్టర్ అని పిల్లండి అమ్మ పాపం. లడ్డు తీసుకురండి అంటుంది సాయి. ఆయన పిలిస్తే ఎవరైనా వెళ్ళాల్సిందే. కరెక్ట్ అమ్మా. ఆయన పిలిస్తే ఆయన పిలుపు వచ్చింది అనుకో, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాల్సిందే, తప్పదు. మణికంఠు నీ మనసారే రెస్పెక్ట్. అవును, మా బాలాజీని అలా అంటావా? అవునా, నన్ను పిలవలే అంటుంది. నేను దానికి మాట్లాడను. మళ్ళీ నరుకుతా అంటాను. ఏది ఏది కాల్మీ అక్క ఎవరిని? కాల్మీ అక్క అంటే ఎవరినో. ఓకే సాహిల్జీ. అవునా వెంకట బాలాజీ ఎవరు? అబ్బాయి కదా అక్క అంటున్నావేటి? నన్నే తల్లో నన్నే తల్లో నిన్నేలే కాల్మీ అక్క అన్నావు. అక్కనే ఎవరినన్నావు? ఓకే సాహింజీ అంటున్నాడు మా బాలాజీ. మరి నాకు అర్థం లేదు. కనీసం మీ గురించి కోరుకోండి, అందరూ బాగుండాలి అని కోరుకోండి అనాలి, కానీ లడ్డు తీసుకుంటారా అంట. లడ్డు తింటది మరి. అనేసి అయిపోయింది. సరే, మీరు ఎలా అంటే అలానే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అమ్మ ఓ మంచి తెలుగు పాట పాడండి అమ్మా అంటున్నారు. ఏం తిన్నారమ్మా? బెండకాయ పులుసు, అన్నం, అంతే. లడ్డు ఇష్టం జీ అంటున్నారు. ఆంజనేయ పాట పాడుకుందామా? ఇవాళ గంగాధర్ ఇవాళన్నీ తిరిగి వచ్చామా, నీరసం ఉందనుకున్నాను కానీ ఎగిరిపోయింది లైవ్లోకి వచ్చేసరికి. హాయ్ అమ్మా, గుడ్ ఈవినింగ్, లైక్ అంటున్నది సంగీత. హలోరా సంగీత. తిరుపతి లడ్డు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అన్నవరం సత్యనారాయణ ప్రసాదం నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ రెండింటికి మనం అసలు ఇంక మామూలుగా ఉండదు. ఆ ప్రసాదం అంటేనే ఆ టేస్ట్. వద్దు, అలాంటివి నాకు రావు. నీ లైవ్లో పాడు, బాగుంటాయి. నువ్వు పాడితే బాగుంటాయి అలాంటివి. నేను పాడను, నాకు రావు కూడా. నువ్వు పాడు ఆనక. సాహిన్, ఈ తిరగేసేది చిన్నప్పుడు తిరగేసి ఉంటే ఈ పాటికి నిజమే. ఏంటో 8వ తరగతిలోనే ఆపేసేది చదువు. నేను చదువుకుంటాను. అప్పుడు 10th చదివితే టీచర్ ఉద్యోగం వచ్చేదప్ప. చదువుకోవడం లేదు. హలో అమ్మా అంటున్నారు. ప్రణవి హలోరా. నీ పేరేమో ఇందాక అక్క చెప్పింది, మళ్ళీ మర్చిపోయింది. పునర్వి పేరు గుర్తుంటే ప్రణవి పేరు గుర్తుంటుంది అనుకున్నాను కానీ రాలేదు. ప్రణవి, ఇప్పుడు ఏం చదువుతావు మరి? అయిపోయింది కదా, బీటెక్ అయిపోయింది. ఎంటెక్ చేస్తున్నావా? అవునమ్మా పెద్దమ్మ, దేవుడు ప్రేమ పాటలు పాడుతుంది అంతే. ఆ పాటలు మాకు రావు, మీ ఏజ్ వాళ్ళు పాడాలి. సాహిన్ పాడితే బాగుంటుంది. అందులోకి సుశీల గొంతులా ఉంటుంది సాహిన్ గొంతు. నువ్వు పాడితే అన్నాక నేను వింటా. చక్కనే